హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ డాక్టర్ కేర్ హోమియోపతి. మగవాళ్ళలో చూసుకున్నట్టుగా అయితే ఎక్కువగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లంగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా ఎక్కువగా చూస్తుంటాం. అదే 40+ లేడీస్‌లో చూసుకున్నట్టుగా అయితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అనేవి ఎక్కువగా చూస్తుంటాం. దీనికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. 40+ మహిళల్లో యూజువల్‌గా ఎలాంటి మార్పులు జరుగుతాయి? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళలో చూసుకున్నట్టుగా అయితే నెలసరి సమస్యలు అంటే నెలలు కరెక్ట్‌గా రాకపోవటం, వచ్చినప్పటికీ కూడా చాలా ఎక్కువగా కావటం, కరెక్ట్‌గా టైంకి రాకపోవటం, చాలా ప్రొఫ్యూజ్ బ్లడ్ డ్రాస్ ఉండటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీని మెనోపాజ్ యొక్క లక్షణం అండి. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్ కానీ చాలా ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటుంది. దీనితో పాటు 40+ లేడీస్‌లో మనం యూజువల్‌గా ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా పెరిగిపోవటం అనేది గమనిస్తూ ఉంటాం. దీనికి మెయిన్ కారణం బాడీలో ఉన్న హార్మోనల్లో వచ్చే డిస్టర్బెన్సెస్ లైక్ ఈ మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల కానివ్వండి, బరువు అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. దానితో పాటు బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది వీళ్ళ బాడీలో చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బోన్ అనేది బ్రిటిల్ అయిపోతుంది. అంటే నార్మల్ బరువు మోసే కెపాసిటీ కూడా బోన్ అనేది లాస్ అవుతుంటుంది. దీన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీతో కూడా బాధపడుతూ ఉంటారు. అంటే కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళలో ఉన్న బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానితో పాటు తొందరగా అలసట అనిపించటం, మూడ్ స్వింగ్స్ అంటే ఉంటుంటేనే కోపం వస్తూ ఉంటుంది. మామూలుగా చిన్న విషయానికి కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఏడుపు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ అనేది మనం 40+ ఉమెన్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. మామూలుగా మహిళలు చాలా టైం చూసినట్టుగా అయితే రోజులో చాలా సమయం అనేది నిల్చొని పనిచేస్తూ ఉంటారు. లైక్ కుకింగ్ కానివ్వండి, దేవుడి పూజ కానివ్వండి, బట్టలు ఆరేయడం కానివ్వండి, ప్రతి ఒక్క చిన్న పని కూడా నిల్చొనే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా సేపు నిల్చొని ఉండటం, దానితో పాటు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే బోన్స్ పైన ఎక్కువగా బరువు పడుతూ ఉంటుంది. ఇలా బరువు ఎక్కువగా పడటం వల్ల తొందరగా నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మెడమలో నొప్పి, యాంకిల్ దగ్గర పెయిన్ రావటం అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం మేము పేషెంట్స్‌లో. ఇలాంటి వాళ్ళేంటి అంటే నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైం కనుక డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అంటే లైక్ ఎందుకు ఈ మెనోపాజ్ వల్ల వచ్చే కాల్షియం డెఫిషియన్సీని, విటమిన్ డి డెఫిషియన్సీని తొందరగా తెలుసుకొని రిపోర్ట్స్ చేయించి కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే వీళ్ళకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ వరకి వెళ్ళకుండా మనము బోన్ డీజనరేషన్‌ని ఆపడానికి ఛాన్స్ ఉంటుందండి. మోకాళ్ళ నొప్పి వచ్చిన వెంటనే సర్జరీ అని ప్లాన్ చేసుకోకుండా ఒక 6 to 8 మంత్స్ ట్రీట్మెంట్ కనుక హోమియోపతిలో కనుక తీసుకున్నట్టుగా అయితే మనము బోన్ డ్యామేజ్ అనేది ఆపి, దానితో పాటు కార్టిలేజ్ అనేది డ్యామేజ్ కాకుండా, కార్టిలేజ్ మళ్ళీ కూడా ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా వాళ్ళ బోన్ డెన్సిటీని మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళ వెయిట్ పెరగకుండా వాళ్ళకి డైటిక్ రెస్ట్రిక్షన్స్, దాంతో పాటు చిన్న ఎక్సర్సైజ్ చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే ఈ బోన్ డ్యామేజ్ అనేది కాకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళల్లో చూసినట్టుగా అయితే చాలా సేపు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నం పని అయిపోయే వరకు నిల్చొనే పని చేస్తూ ఉంటారండి. అలా కంటిన్యూయస్‌గా నిల్చోవాల్సిన అవసరం లేదు. లైక్ వెజిటబుల్స్ కట్ చేయాలనుకోండి, లైక్ కూర్చొని టేబుల్ పైన కూర్చొని వెజిటబుల్స్ కట్ చేసుకోండి. దాంతో పాటు లైక్ అది వండారు, అన్నం పెట్టారు, ఆ విజిల్స్ వచ్చే వరకి కొంచెం కూర్చోండి. లైక్ కంటిన్యూయస్‌గా నిల్చోవటం వల్ల ఏమవుతుంది అంటే బోన్ పైన వెయిట్ ఎక్కువ పడుతుంది. దానితో పాటు వారికోస్ వెయిన్స్ అనేవి కూడా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కంటిన్యూయస్‌గా నిలబడడం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళల్లో వాపు వస్తుంది. అంటే కాళ్ళల్లో నీరు అనేది జమ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మనము కాళ్ళు కదిలించకపోవటం, దానివల్ల కాళ్ళు బరువుగా అనిపించటం, జాయింట్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా గంటలు నిల్చోవాల్సిన అవసరం లేకుండా కొంచెం బాడీ పోస్చర్‌ని అంటే కరెక్ట్‌గా టూ లెగ్స్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చుంటూ మన బాడీ పోస్చర్‌ని కూడా మెయింటైన్ చేసుకున్నట్టుగా అయితే మనకి ఈ డ్యామేజ్ అనేది అంటే నీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు. మీకు కనుక ఇలా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే వెంటనే పెయిన్ కిల్లర్స్ వరకి వెళ్ళకుండా
డాక్టర్ కేర్ హోమియోపతిని కనుక సంప్రదించినట్టుగా అయితే మీ శరీర తత్వాన్ని బట్టి, అంటే మీ బరువుని బట్టి, మీ మానసిక స్థితిని బట్టి మీకు ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయా అనేది చూసుకొని హోమియోపతిలో మీకు ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా అవైలబుల్‌గా ఉంటుందండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్స్‌కి కాల్ చేయండి.